ఒకసారి రత్నవల్లికి ఫోన్ చేద్దాం. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తోంది? చెప్పు ప్రణీత. మీ పెళ్లి పనులన్నీ గ్రాండ్ గా జరుగుతున్నట్టున్నాయి. అన్ని దగ్గరుండి మీరే చూసుకుంటున్నట్టున్నారు. నేనేమైనా డిస్టర్బ్ చేశానా? చూడు ప్రణీత, నువ్వు నార్మల్ గా అడిగినా ఇలా వెటకారంగా అడిగినా అది నిజమే. పెళ్లి పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. కానీ పెళ్లి జరిపించడానికి కాదు, జరగకుండా చెయ్యడానికి. మాటలు గట్టిగానే వినబడుతున్నాయి, కానీ చేతలే ఏ మాత్రం ముందుకు కదలట్లేదు. అసలు మీ వల్ల ఈ పెళ్లి ఆపడం అవుతుందా అవ్వదా? ప్రణీత, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ వల్ల అవ్వదు అంటే ఇప్పుడే చెప్పేయండి, నేనే వేరే వాళ్ళని చూసుకుంటాను. నువ్వు నన్ను నమ్మట్లేదు కదూ? ఏం పర్లేదు. పెళ్లి ఆగింది అని నీకు తెలిసాక ఆ నమ్మకం దానికదే వచ్చేస్తుంది. సరే, ఇంతకీ మీ ప్లాన్స్ ఏంటి? పెళ్లి ఆపడానికి ఏం చేయబోతున్నారు? అవన్నీ అడగద్దు. ఈ పెళ్లి ఆగడం మనకు అవసరం కాబట్టి అనవసరంగా ఆలోచించకుండా నాకిస్తానన్న డబ్బుని అరేంజ్ చేసుకో. అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు ఆల్రెడీ రెడీగానే ఉంది. పెళ్లి ఆపగలిగితే ఆ డబ్బు మీదే, లేదా వేరొకరిది. ఆలోచించుకోండి. ఆ డబ్బు ఉండాలి, ఎందుకంటే ఈ పెళ్లి ఆపేది నేనే కాబట్టి. నమ్మచ్చా? ఖచ్చితంగా నమ్మొచ్చు. ఈ పెళ్లి ఆపి దాని ముఖంలో అంతులేని విషాదాన్ని